చర్చించాలని అటు ఏపీ కాదు ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఇంకా ఏదైతే విభజన చట్ట హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురించి మాట్లాడాలి. ఆ తర్వాతనే బనకచర్ల గురించి ఉంటుందో లేదా అసలు అది అవసరమే లేదంటూ కూడా తెలంగాణ నుంచి అయితే ఒక వాదన ఉంది. సో ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? కరెక్ట్ అండి. ఇప్పుడు బనకచర్ల అనేది ప్రాథమిక అది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో ఉంది. దాన్ని ఇప్పుడు అపెక్స్ కమిటీలో చర్చించవలసింది. అపెక్స్ కమిటీ కూడా అఫీషియల్ గా లేదు, అది అఫీషియల్ గా కాల్ఫర్ చేయలేదు. అఫీషియల్ కాల్ఫర్ చేస్తే అఫీషియల్స్ ఉండాలి అక్కడ. అది ఇద్దరు సీఎం లో కూర్చొని అది అడావుడిగా చేసిరు. అది ఇప్పుడు చర్చించవలసిన అవసరం లేదు బనకచర్ల, ఎందుకంటే అది ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ లో ఉంది. అది ప్రాథమిక దశలో ఉంది. మనకు తెలంగాణ కావాల్సిన పర్మిషన్స్ చాలా ఉన్నాయి, అన్ని అడ్డుపడుతున్నారు ఆంధ్ర వాళ్ళు. అంటే ఒకటి బనకచర్ల లింక్ కి సైంటిఫికల్ గా ఫీజిబిలిటీ ఉందనుకోవచ్చా? ఫీజిబిలిటీ లేదు, వాళ్ళది అక్రమ నీటి తరలింపు ఆంధ్ర వాళ్ళది. తెలంగాణకు ద్రోహం చేసి అక్రమ నీటి తరలింపు, వాళ్ళ అత్యాశ వాళ్ళది ఆంధ్ర వాళ్ళది. వాళ్ళ పరివాహక ప్రాంతం ఎంత అండి ఆంధ్ర వాళ్ళది? గోదావరి మీద 20%, 21%, తెలంగాణ 79%, కృష్ణా మీద 31% పరివాహక ప్రాంతం, సీమాంధ్ర కలిసి 69% తెలంగాణ పరివాహక ప్రాంతం. మరి పరివాహక ప్రాంతం ఉన్నోళ్ళు ఎక్కువ వాళ్ళు నీళ్లు వాడుకోవాలా, వాటా పొందాలన్నా వాళ్ళు వాటా పొందుతారా? ఇది సహజంగా ఆలోచించుకోవాలి. ఎంత ఆస్తి ఇప్పుడు వాళ్ళు యాక్చువల్ గోదావరి నీళ్లు కృష్ణాకు పెన్నాకు తరలించడమే అక్రమం. అది ఓన్ బేసిన్ లో గోదావరి ఓన్ బేసిన్ లో తెలంగాణ అవసరాలు తీరిన తర్వాత ఇక్కడ యొక్క ఓన్ బేసిన్ లో అవసరాలు తీసిన తర్వాత ఈ గోదావరి జలాలను ఇతర బేసిన్ లకు తరలించాలి. ఎట్లా తరలిస్తారు? అసలు అర్థమే లేదు. ఎందుకొరకంటే గోదావరిలో ఆల్రెడీ నికర జలాలు పంపకాలు జరిగినాయి, అండర్స్టాండింగ్ ఉంది పంపకాలలో. కృష్ణాలో కూడా ఎందుకంటే బచావ్ ట్రిబ్యునల్ ఆల్రెడీ దాని ప్రకారం 299, 512 టీఎంస్ లో అది 2000 మే 2000 వరకే అది ఎక్స్పైర్ అయింది. అది కూడా ఎక్స్పైర్ అయినాడు. ఇప్పటి కూడా అదే అమలు చేస్తారు. 2099 తెలంగాణకు 512 అదే అక్రమమే. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు 69% పరివాహక ప్రాంతం ఉన్న దానికి 299, 31% పరివాహక ప్రాంతం ఉన్న 512 అంటే అదే అక్రమమే. తెలంగాణకు 34%, ఆంధ్రకు 66% అంటే అదే అక్రమమే. అయినప్పటికీ అక్రమం అయినప్పటికీ 512 టీఎంసీలు అక్రమం అయినటువంటి వాళ్ళు 640 టీఎంసీలు వాడుతున్నాండి ఈ సంవత్సరం గణాంకాలున్నాయి. అరే ఎన్ని కృష్ణా జలాలు అక్రమంగా నీరు వాడతారు, మళ్ళీ గోదావరి జలాలను తరలిస్తారు. రాయలసీమ కరువు అంటారు. ఎక్కడ కరువు ఉందండి? రాయలసీమ తెలంగాణ కంటే ఎక్కువ సాగు విస్తీర్ణంలో ఎక్కువ ఉంది. 40,91,000 సాగు విస్తీర్ణం ఉంది రాయలసీమలో. 478 టీఎంసీ గణాంకాలు చెప్తారు. 478 టీఎంసీల నీటి వినియోగం పెట్టుకున్నారు. అక్రమంగా ప్రాజెక్టు కట్టారు సమాఖ్య పీరియడ్లో. అక్కడ సమస్యల కండలేరు ఇలాంటి ప్రాజెక్టులు 365 టీఎంసీల స్టోరేజ్ కట్టుకున్నారు వాళ్ళు తెలంగాణ డబ్బుతోనే. అది సమైక్య పాలనలో ఎంత తోపులండి ఆంధ్ర వాళ్ళది. ఎట్లా కట్టుకుంటారు? రాయలసీమలో 100 టీఎంసీలు దొరికాయండి పెన్నాలో, 98 టీఎంసీలు దాని ఇల్లు పెన్నాలో. 98 టీఎంసీలు దొరికే ప్రాంతం రాయలసీమలో 470 టీఎంసీల వినియోగం ఎట్లా పెట్టుకుంటారు? ఇతర ప్రాంతాల నుంచి తరలించడానికి కదా. ఇప్పుడు శ్రీశైలం నుంచి అక్రమంగా తరలిస్తారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు పోవాల్సింది ఎంత? న్యాయంగా పోవాల్సింది 34 టీఎంసీలు. మద్రాసుకు ఓన్లీ 15 టీఎంసీలు, 19 టీఎంసీలు శ్రీశైలం కుడి కాలువకు ఎస్ఆర్బీసీకి. అటువంటి 34 టీఎంసీలకు ప్రతి సంవత్సరం 200 టీఎంసీలు తరలిస్తారు. అది సరిపోదని మళ్ళీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు, బనకచర్ల అంటే పోతిరెడ్డిపాడే, అది వేరేది కాదు. బనకచర్ల అంటే పోతిరెడ్డిపాడు లింక్ చేయడం. ఎట్లా లింక్ చేస్తారండి గోదావరి నీళ్లు? అక్రమం కాకపోతే ఏముంది? యాక్చువల్ గా గోదావరి మీద చూసుకున్నారా 79%, 89% తెలంగాణ అర్హత ఉంది నీటి వాటాలో. నువ్వు ఎంత ఉంది నీకు? 21%. 2 ఉభయ గోదావరి జిల్లాలు వైజాగ్ ఆఫ్ వస్తుంది. నీ 21% ఉన్న దానికి ఆల్రెడీ స్వతంత్రం రాకముందే నీ వాటా వాడుకుంటున్నావు. ఎగ్జాస్ట్ అయిపోయింది గోదావరి మీద. 310 టీఎంసీలు ఎలిజిబిలిటీ, కానీ 316 టీఎంసీలు స్వతంత్రం రాకముందే వాడుకుంటున్నావు సరళ కాటన్ బ్యారేజ్ ద్వారా. నువ్వు తెలంగాణ నీళ్లను పోలవరంకు నువ్వు అలాట్ చేసుకున్నావు. తెలంగాణ హక్కు నీళ్లను అలాట్ చేసుకున్నావు. అదే అక్రమం అనుకుంటే తెలంగాణ 310 టీఎంసీలు 500 టీఎంసీలు విస్తరించుకున్నావు, కాలాలు విస్తరించుకున్నావు, పోలవరంలో వినియోగం విస్తరించుకున్నావు. అందులో నుంచే మళ్ళీ నువ్వు బనకచర్లకు తరలిస్తావు. ఎక్కడ న్యాయం ఇది? మీరు చెప్తున్నారు, మీరు అంటున్నారు తెలంగాణకి నిజంగానే అన్యాయం జరిగింది నీళ్ల విషయంలో అనేది. కానీ ఆల్రెడీ అటు కాంగ్రెస్ అంటుంది బీఆర్ఎస్ హయాంలో, అటు టీఆర్ఎస్ లో కేసీఆర్ వల్లే ఆయన అనవసరంగా ఆమోదాలు ఇవ్వడం వల్లే ఇప్పుడు ప్రాజెక్టులు అవన్నీ వెళ్ళాయని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నాటి నుంచే తెలంగాణకు అన్యాయం అయితే వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఎవరి వల్ల అన్యాయం జరిగింది ప్రధానంగా ఇక్కడ? కరెక్టే మేడం. ఇప్పుడు ఈ బనకచర్లకు నాంది కేసీఆర్ మూల కారణము. ఆ పటేల్ గారికి ఏం చెప్తుండో ఆయనకి ఏం మొత్తం డైవర్ట్ చేస్తుండే టాపిక్ అంతా ఏదో శుద్ధ పూసలెక్క మాట్లాడుతున్నారు.
చేసిందంత చేసిరు, శుద్ధపూసలకు మాట్లాడుతున్నాం. అప్పుడు ఎందుకంటే తెలంగాణ అదే కేసీఆర్ మన జగన్తో దోస్తాన్ చేసి కేసీఆర్ అడిగి పోతాడు, రోజా రొయ్యల పులుసు రాగానే సస్యాలం చేస్తా అంటారు రాయలసీమ. ఇటు నాందేడు పోతాడు, ఆయన భారత బీఆర్ఎస్ పెట్టేసి మీరు శ్రీరామ్ నుంచి నీళ్ళు తోడుకోమంటారు ఆంధ్ర వాళ్ళని. ఆయన సీఎం, తెలంగాణ సీఎం ఆ కేసీఆర్. ఆంధ్రాకి పోయి ఎట్లా రాయలసీమ సస్యాలం చేస్తా ఉంటావు? ఇటు నాందేడు పోయి నువ్వు శ్రీరామ్ సార్ నుంచి బాబ్లీ అక్రమంగా వాళ్ళు నీళ్లు తోడుకుంటే మీదుగా శ్రీరామ్ సార్ నుంచి నీళ్ళు తోడుకోమంటాడు. అవి ఏం లేదు, కేసీఆర్ బుద్ధి ఉందా అసలు? ఇట్లా ఒక సీఎం ఉండి ఇంకో ప్రాంతానికి పోయి ఆ ప్రాంతాన్ని సస్యాలం చేస్తాం, జగన్ తాను దోస్తాను చేసి అప్పుడే నాంది వాళ్ళకు నేను సర్వేలో ఉన్నది. అప్పుడే ఏమైందంటే తెలంగాణ దుమ్ముగూడెం నుంచి కనెక్ట్ చేయాలనుకున్నారు. నాగార్జున సార్ శ్రీశైలం కనెక్ట్ ఎట్లా కనెక్ట్ చేస్తారు? ఆ కనెక్ట్ చేసుకుంటే వాళ్ళే హుషారు పడి ఆంధ్ర రిటైర్డ్ ఇంజనీర్స్ సలహా ఏమి ఇచ్చారంటే తెలంగాణ నుంచి కనెక్ట్ చేయకూడదు, మన పోలవరం నుంచి కనెక్ట్ చేసుకుందామని వాళ్ళ ప్రతిపాదన తయారు చేస్తున్నారు. సరే, మీరు అన్నట్లు కేసీఆర్ వాళ్ళ అన్యాయం జరిగింది అన్న విషయం పక్కన ప్రజలు ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి ఇప్పుడు ఈ విషయంలో? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చుకునే నీళ్లు నిధులు నియామకాలు ప్రాంతాలు తీసుకొచ్చి కేసీఆర్ నీటి వినియోగ సామర్థ్యం పెంచలేదు. 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో నీటి వినియోగ సామర్థ్యం గోదావరిలో పెంచలేదు, కృష్ణాలో పెంచలేదు. అయితే జల వివక్షత అంటే కృష్ణా జలాలు వాటా పొందలేకపోతున్నాం అనేది జల వివక్షత. తెలంగాణకు ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళల్లో అంటే ఒక సామర్థ్యం పెంచుకుందాము, వినియోగం పెంచుకుందాము, సాగు పెంచుకుందాము అనే ఉద్దేశంలో తెలంగాణ తెచ్చుకున్నాము. అయితే ఇక్కడ తెలంగాణ 10 ఏళ్ల కాలంలో గణాంకాలు చెప్తున్నా నేను, ఏమి రాజకీయం కాదు. ఎందుకంటే 299 టీఎంసీలో మన అక్రమ కేటాయింపులు అనుకున్నా 34%, 64% రావాల్సింది 34% అక్రమ కేటాయింపులు అనుకున్నా ఆ కేటాయింపులు దాడతలేం మేడం. ఎంత దయనీయమైన పరిస్థితి తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్లలో కూడా కేసీఆర్ పీరియడ్లో వినియోగ సామర్థ్యం పెంచలేదు కృష్ణాలో. అదే 280, 270 ఉంది, ఇప్పటి కూడా అదే జరుగుతుంది. ఎట్లా అండి? వాళ్ళేమో 512 అక్రమణ అంటే 647 వాడుతున్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కృష్ణా జలాల్లో. మరి తెలంగాణ కేసీఆర్ ఏం చేసిండు? ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఒక 100 టీఎంసీల వినియోగ సామర్థ్యం ఎందుకు పెంచలేదు? ఆయన ఏం చెప్తుండు? ఆయన ఇప్పుడు నెట్టంపాడు, భీమా, కలకుర్తి ఇవన్నీ మేమే కట్టించాం. అది అంత తప్పది. ఎందుకంటే కేసీఆర్ అవి కంప్లీట్ చేయలేదు. వినియోగ సామర్థ్యం తెలంగాణ రాకముందు 105 టీఎంసీల ప్రాజెక్టులు ఇప్పుడు కలకుర్తి, నెట్టంపాడు, ఎస్ఎల్పీసీ కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ కంప్లీట్ చేసినట్టుంటే 105 టీఎంసీల సామర్థ్యం ప్రాజెక్టులు అవి తెలంగాణ రాకముందు చేపట్టిండు, అవి కంప్లీట్ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి అది నిర్లక్ష్యం చేసిండు. మొత్తం కాళేశ్వరం పెట్టిన ఆయన ఫామ్ హౌస్ నీరు రావడానికి కాళేశ్వరం పెట్టిన డబ్బు 94,000-98,000 కోట్లు అయితే ఇక్కడ పెట్టిందంతా 2,000 అంటే 27,000 కోట్లే ఖర్చు పెట్టిన తెలంగాణ. ఇక్కడ కుర్చేసుకొని కంప్లీట్ చేస్తాడు. 1 ఇయర్ మొదలే ఇనాగ్రేషన్ చేసిన పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు, 1 ఇయర్ తర్వాత కాళేశ్వరం ఇనాగ్రేషన్ చేసిండు. మరి అటువంటిది అదెందుకు కంప్లీట్ చేసిండు, ఇదెందుకు కంప్లీట్ చేయలేదు? ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, ఏ ప్రాజెక్టు చేపట్టలేదు, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఏదైతే ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు, ఈ విషయానికి సంబంధించి చర్చించబోతున్నారు. మీరు గతంలో పనిచేసిన అనుభవంతో చెప్పండి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? సమస్య పరిష్కారము బనకచర్ల అనేది తెలంగాణకు భవిష్యత్తులో అది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అన్యాయం జరుగుతుంది? వాళ్ళు ఒకవేళ సముద్రం అంటే నదిలో పోయే సముద్రంలో పోయే నీళ్లు తీసుకుంటున్నాము, అరుణ జలాలు, నికర జలాలు, వరద జలాల మీద ప్రాజెక్టు చేపట్టరు మేడం. అసలు వాళ్ళు వరద జలాలు చేసుకుంటే ఆఫ్టర్ దాలేశ్వరం తర్వాత తీసుకుపోమని వద్దంటూ లేవు. ఇక్కడ పోలవరం నుంచి ఎట్లా తీసుకుపోతారు మీరు? పోలవరంలో నికర జలాల వినియోగం వాళ్ళది ఉన్నది కదా, ఇళ్ళకెళ్ళి తీసుకుపోతూ ఉంటుంటే నువ్వు వాడుతుంటే నికర జలాలు ఖాళీ చేస్తావా, వరద జలాలు ఖాళీ చేస్తావా తెలియదు మేడం. ఒక కుండలో నికర జలాలు ఉన్నప్పుడు, అష్యూర్డ్ వాటర్ వాడకం ఉన్నప్పుడు ఆ కుండ నుంచి ఇంకో రంధ్రం పొడుస్తున్నాం అనుకో, అందులోకెళ్ళి ఏ నీళ్లు పోతున్నాయని తెలియదు. ఎందుకంటే నువ్వు సముద్రంలో పోయే నీళ్లు అంటున్నావు, వరద జలాలు లేకుంటే నికర అని అంటున్నప్పుడు నువ్వు డెవలప్షన్ తర్వాత తీసుకుపోమని వాళ్ళను వద్దరు ఆబ్జెక్షన్ లేదు తెలంగాణకు. నువ్వు పోలవరం నుంచి ఎట్లా తీసుకుపోతావు? పోలవరంలో నికర జలాలు 300 టీఎంసీలు అష్యూర్డ్ అలాటెడ్ వాటర్ ఉంది, అక్రమంగా 200 టీఎంసీలు మళ్ళీ మీరు తరలించుకుంటున్నారు. ఈ 500 టీఎంసీలు ఇప్పటికే ఉండగా ఇక్కడికే మళ్ళీ 200 టీఎంసీలు బనకచెర్లకు పోలవరం నుంచి ఎట్లా తీసుకుపోతారు? ఇది పోలవరం యొక్క. అయితే మీరు అంటున్నట్లు ఆల్రెడీ ఈ సమస్యలు ప్రధాన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు కాబట్టి ఆయన ఎలాంటి అంశాలని ప్రతిపాదిస్తే బాగుంటుంది ఈ చర్చలో? ఖచ్చితంగా ఇప్పుడు అది బనకచర్ల అసలు చర్చించకూడదు, ఎజెండాలో తీసుకురావడు. తెలంగాణ ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఇవ్వమనండి, ఆబ్జెక్షన్స్ పెట్టొద్దని చర్చించాలి చంద్రబాబు గట. పాలమూరు రంగారెడ్డికి అడ్డంకు పెట్టద్దు, పర్మిషన్ ఇవ్వమనండి. తర్వాత డిండి ప్రాజెక్టుకి ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు తుపాకులో కూడా ఉన్నది, దేవాదుల ప్రాజెక్ట్ ఉంది, తర్వాత ఎస్ఎల్బీసీ ఉంది. ఇవన్నీ వరద జలాలు సర్ప్లస్ వాటర్ మీద ఉన్న ఎస్ఎల్బీసీ ఉంది, కలకుర్తి, నెట్టెంపాడు,
ఇవన్నీ ఎస్ఎల్బిసి మీదే ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఎల్బి ఇవన్నీ ప్రాజెక్టులకు పర్మిషన్స్ కు అడ్డుపడొద్దని చెప్పాలి. ఫస్ట్ Right. చర్చించాలి. Okay. తెలంగాణ ఉన్న ప్రాజెక్టు ఫస్ట్ పర్మిషన్లకు అడ్డుపడొద్దని చెప్పిన తర్వాత ఒకవేళ నికర జలాలలో కూడా ఆల్రెడీ కొంత అండర్స్టాండింగ్ కేటాయింపు ఉన్నాయి. తెలంగాణ 968 నుంచి 518 టీఎంసీ, ఆంధ్ర వాటర్ వాళ్ళు 518 700 వాడుతుంది మేడం. ఇప్పుడు ఇంకా వాడుతున్నాక వాళ్ళ పరివాహక ప్రాంతం 20% వినియోగ శాతము, 70% పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఇప్పటికీ 400 టీఎంసీలు మించి వాడలేకపోతుంది. లిఫ్ట్ స్కీమ్లు అన్ని ఫెయిల్ అయింది తెలంగాణలో. కాళేశ్వరం ఫెయిల్ అయింది 240 టీఎంసీలు, 160 టీఎంసీలు ఇంకా లిఫ్ట్ స్కీమ్ కంప్లీట్ కాలేదు. ఒక 400 టీఎంసీలు గ్రావిటీ ఇరిగేషన్ ద్వారానే ప్రాజెక్టుల ద్వారానే తెలంగాణ రాకముందు చేపట్టిన పోజంపాడు శ్రీరామ్ సార్, ఎల్లంపల్లి కూడా అప్పుడే తెలంగాణ రాకముందు చేపట్టిన ఆయన తప్పుదారు పట్టిస్తుండే. మేమేదో కంపెనీ అన్ని తప్పుదారు పట్టిస్తున్నా పటేల్. ఏ తెలంగాణ వచ్చి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు. నీటి సామర్థ్యం పెంచలేదు. వినియోగం పెంచాలి, నీటి వినియోగ సామర్థ్యం పెంచాలి, ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, సాగు పెంచాలి. పెంచినప్పుడే క్రెడిట్ వస్తుంది సీఎం కు. ఈ తెలంగాణలో కేసీఆర్ ఏ క్రెడిట్ అండి? వినియోగ సామర్థ్యం రైట్ అండి. శుభప్రత్ పటేల్ గారు ఉన్నారా? హలో, ఎస్, శుభప్రత్ పటేల్ గారు ఏం చెప్తారు? మొత్తం లేడు ఎక్కడ ఉంటాడు తప్పిస్తా. ఎస్, ఓకే అండి. రామరెడ్డి గారు సో ఏం చెప్తారు? ఆల్రెడీ అటు అనుమతులు లేకుండా ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఈ విషయంలో ఏదైతే పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రము అది ముందుకు వెళ్తుంది. ఏపీలో ప్రాజెక్టు ముందుకు వెళ్తుంది, కట్టేస్తున్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇంకా ఏం మాట్లాడట్లేదు, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు కేంద్రం నుంచి. తెలంగాణకి అన్యాయం అవుతుంటే కూడా ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి కూడా ఊరికే చూస్తున్నారా అన్న కమెంట్లు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఎవరు కామెంట్ అసలు అది నేను చెప్పిన దాని మీద ఇప్పటి వరకు చర్చ లేదు. వాళ్ళు ఇచ్చిన దాన్ని పర్మిషన్ ఇస్తామని ఎవరు చెప్పలేదు. అది ఇవ్వద్దు, ఒప్పందం ప్రకారం అది బనకచెర్లను యాక్సెప్ట్ చేసే ప్రశ్నే లేదని ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్తున్నారు. మరి ఆ ప్రాజెక్టు ముందుకెళ్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తారని చెప్పినా ఎంత చెప్పినా దీనికి అన్నిటికీ ఆరాధ్యుడు పూజ్యులు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణకు అన్యాయానికి